గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో చైత్ర మాసంలో అంటే ఏప్రిల్ నెలలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు, ఈ నెల గణపతిని ఏ నామం పీఠం పేర్లతో పిలుచుకోవాల్సి వస్తుంది, అలానే ఈ నెల మనకి ప్రతి రాష్ట్రాలలో చంద్రోదయ టైమింగ్స్ ఎప్పుడు, ఇవన్నీ కూడా క్లియర్ గా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవుల సంకటాల నుంచి గట్టెక్కించే వ్రతమే ఈ సంకటహార చతుర్థి వ్రతం అండి. మీరు ఏదైనా సరే తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు, ఇక మీకు ఆ సమస్య తీరదు అని అనిపించినప్పుడు, అంటే డబ్బు సమస్య కానివ్వండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, ఏదైనా అండి, మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక సంకల్పం అనేది తీసుకొని నేను 3 నెలలు చేస్తానని లేదా 5 నెలలు చేస్తానని ఇలా సంకల్పం తీసుకొని ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి సాయంత్రం మనకి చంద్రోదయ టైంలో చవితి తిథి అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా ఉండాలండి. ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఆ రోజున మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటాము. ఆ ప్రకారం మనకి 2025వ సంవత్సరంలో చైత్ర మాసంలో మనకి సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు ఉత్తరాయణం చవితి తిథి వచ్చేసి మనకి ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజున ఉదయం 10:47 నుంచి గురువారం రోజు 17వ తేదీన మధ్యాహ్నం 12:22 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. చెప్పాను కదండి, మనకి సాయంత్రం చంద్రోదయ సమయంలో చవితి తిథి అనేది ఇక్కడ మనకి ఉండడం చాలా ముఖ్యమండి. ఆ ప్రకారం చూసినట్లయితే 2025వ సంవత్సరంలో చైత్ర మాసంలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ సంవత్సరం గణపతిని పూజించాల్సినటువంటి నామం పేరు వికట మహాగణపతి అనే నామంతో ఈ నెల అయితే గణపతిని పూజిస్తామండి. అలానే ఈ నెల గణపతిని పూజించాల్సిన పీఠం పేరు వచ్చేసి వినాయక పీఠం. ఇవండి మనము సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి నామం పీఠం ఇవి తెలుసుకున్నాం కదా అండి. ఇప్పుడైతే మనకి అన్ని రాష్ట్రాల వారీగా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాలలో చంద్రోదయం అనేది ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామండి. పూర్ణం అవుతుంది అంటే పూజ అంతా అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇస్తేనే మనకి పూజ అనేది సంపూర్ణం అవుతుందండి. కాబట్టి చంద్రోదయ టైమింగ్స్ అనేటివి ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ లో అయితే చంద్రోదయ టైమింగ్స్ వచ్చేసి రాత్రి 9:24 తెలంగాణలో వచ్చేసి మనకి బుధవారం రోజున రాత్రి 9:27 కేరళలో వచ్చేసి రాత్రి 9:20 అలానే తమిళనాడులో వచ్చేసి రాత్రి 9:10 తర్వాత న్యూఢిల్లీలో వచ్చేసి మనకి రాత్రి 10 గంటలకండి. కలకత్తాలో వచ్చేసి రాత్రి 8:58 ముంబై అంటే మహారాష్ట్ర లాంటి ప్రాంతాలలో రాత్రి 9:54 కర్ణాటక అంటే బెంగళూరు, మైసూర్, మంగళూరు ఇటు సైడ్ ప్రాంతాల్లో వచ్చేసి రాత్రి 9:21 ఇవండి ఓవరాల్ గా అయితే మనకి అన్ని రాష్ట్రాల వారీగా చంద్రోదయ టైం. మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతంలో మీకు చంద్రోదయ టైమింగ్స్ అనేటివి తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను టైమింగ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాను. సంకటహార చతుర్థి వ్రతం రోజున ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి పూజా విధానం మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. తప్పకుండా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.